Good morning, BNI. I am Mohan Krishna, founder of Fine Shelter in the category of real estate digital marketing. Actually, నాకు ఇచ్చిన టాపిక్ గ్రోత్ స్ట్రాటజీ ఫర్ బిజినెస్. ఇనిషియల్గా నరేన్ గారి టాపిక్ ఇవ్వగానే ఫస్ట్ ChatGPTలో టైప్ చేసి నాకు ఒక 5 minutes ఎడ్యుకేషన్ స్లాట్ ఇవ్వమని అడిగానండి. అడగగానే ఒక 4-5 పేరాల కంప్లీట్ కంటెంట్ మొత్తం ఇచ్చింది. కానీ అది ఓవరాల్గా చదివితే అది మన బిఎన్ఐకి పెద్దగా ఉపయోగపడదు అనిపించింది. సో నా ఓన్గా నేను ఏదైతే నా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తూ బిఎన్ఐ నుంచి నేర్చుకున్నానో దాన్ని మీకు ఈ 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మీలో ఎంతమంది ఈ ఇయర్ ఫైనాన్షియల్ గోల్ టార్గెట్ పెట్టుకొని ఉన్నారండి? ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పీపుల్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఎవరైనా ఆ గోల్ని బ్రేకప్ చేసుకొని నేను ఇంత రెవెన్యూ గోల్ అచీవ్ అవ్వాలంటే నేను ఇన్ని సేల్స్ చేయాలి అని ఎంతమంది పెట్టుకున్నారు? సేల్స్ టార్గెట్. సూపర్ అండి, సూపర్ టు నో. ఈ సేల్స్ టార్గెట్ అనగానే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో నా దగ్గర 5,000కి ఉన్నాయి, 50,000కి ఉంది, 5 lakhsకి ప్రోడక్ట్ ఉంది. సో నేను సేల్స్ టార్గెట్ అనేది ఎలా పెట్టుకోవాలి? యూజువల్గా ఎటువంటి బిజినెసెస్కైనా 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఈజీ టు బై ప్రోడక్ట్, సెకండ్ ప్రైమరీ ప్రోడక్ట్, థర్డ్ హై వాల్యూ ప్రోడక్ట్. మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నా ఈ 3 categories-లోకి వస్తుంది. ఈజీ టు బై ప్రోడక్ట్ అంటే మీ యొక్క డైలీ బిజినెస్ యొక్క క్యాష్ ఫ్లోస్, అంటే ఎవ్రీ డే మీకు ఒక బిజినెస్ జరుగుతూ ఒక 5,000, 10,000 రూపీస్ లాంటి బడ్జెట్లో మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది అమౌంట్ అనేది. ప్రైమరీ ప్రోడక్ట్ అనేది మీ బిజినెస్ యొక్క మెయిన్ ప్రోడక్ట్ని ప్రైమరీ ప్రోడక్ట్ అంటారు. హై వాల్యూ ప్రోడక్ట్ అంటే మీ యొక్క కస్టమర్కి సెకండ్ టైం సేల్ చేసే ప్రోడక్ట్ కానీ, లేదంటే వాల్యూ ఎక్కువ ఉండి ఎఫర్ట్ తక్కువ ఉండి ప్రాఫిట్ ఎక్కువ ఉండేదని హై వాల్యూ ప్రోడక్ట్ అంటారు. ఖచ్చితంగా ఈ 3 products ప్రతి ఒక్క బిజినెస్లో ఉండాలి. ఒకవేళ మీ దగ్గర వీటిల్లో వేరే ప్రోడక్ట్ ఏదైనా లేకపోతే ఎలాంటి ప్రోడక్ట్ దాన్ని పెట్టచ్చు అని కూడా మీరు థింక్ చేయొచ్చు. సో ఈజీ టు బై ప్రోడక్ట్, ప్రైమరీ ప్రోడక్ట్, హై వాల్యూ ప్రోడక్ట్. సో మీరు ఏదైతే రెవెన్యూ గోల్ పెట్టుకున్నారో రెవెన్యూ గోల్కి ఈ 3 products నుంచి ఎన్ని సేల్స్ ఉండాలి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏడుకొండల సర్దే తీసుకుందాం. ఏడుకొండల సార్ ఫర్నిచర్ది నా దగ్గర దాదాపు 100 products ఉన్నాయంటే నేను ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఈజీ టు బై ప్రోడక్ట్ తీసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు చైర్స్, పిల్లోస్, బెడ్స్ అనేవి కామన్గా ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఈజీ టు బై ప్రోడక్ట్ కింద ఉంటుంది సార్కి. ప్రైమరీ ప్రోడక్ట్ వచ్చి మేజర్గా కార్డ్స్, సోఫాస్. సో ఇవన్నీ ఏవైతే ఎక్కువ మూవ్ అవుతూ మేజర్ బిజినెస్ అనేది ఉంటుందో అది వచ్చి ప్రైమరీ ప్రోడక్ట్. హై వాల్యూ ప్రోడక్ట్ వచ్చి లైక్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్, లైక్ ఇప్పుడు డ్యూరియన్ ఫర్నిచర్ లాంటివి కానీ. సో ఏవైతే ప్రైస్ ఎక్కువ ఉండి మార్జిన్ ఎక్కువ ఉండేవన్నీ హై వాల్యూ ప్రోడక్ట్ కింద వస్తుంది. సార్ ఏం చేస్తారంటే ఓవరాల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని నాకు లైక్ ఈజీ టు బై ఇన్ని, ప్రైమరీ ఇన్ని, హై వాల్యూ కింద నాకు ఓవరాల్గా నేను ఇంత గోల్ అచీవ్ చేయాలంటే నేను ఇన్ని సేల్స్ అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. సరే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పెట్టుకున్నారు, మీరు గోల్ కూడా పెట్టుకున్నారు, సేల్స్ గోల్ పెట్టుకున్నారు. సేల్స్ గోల్ పెట్టుకున్న తర్వాత ఎంతమంది కస్టమర్స్ నా ఒక ఫర్నిచర్ షాప్కి విజిట్ చేస్తే నాకు ఇంత వాల్యూ వస్తుంది, అది కూడా మీకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ప్రతి ఒక్కరికి ఇంతమంది నా ఒక్క దానికి వస్తే ఇంతమంది పర్చేస్ చేస్తారు. మళ్ళీ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి వేరీ అవుతుంది. ఈజీ టు బై ప్రోడక్ట్ వచ్చిన 10 మందిలో 8 మంది పర్చేస్ చేయొచ్చు. ప్రైమరీ ప్రోడక్ట్ 10 మందిలో 6 మంది పర్చేస్ చేయొచ్చు. హై వాల్యూ ప్రోడక్ట్ 10 మందిలో 5 మంది పర్చేస్ చేయొచ్చు. సో దాని యొక్క క్యాలిక్యులేషన్ తాగంగా ఇంతమంది కనుక వస్తే నా ప్రోడక్ట్స్ ఇన్ని సేల్ అవుతాయి అని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఇంతమంది నాకు విజిట్ చేయాలంటే నాకు ఎన్ని రెఫరల్స్ కావాలి, ఎంత మార్కెటింగ్ చేయాలి, సో దానికి డిజిటల్ మార్కెటింగ్ ఎంత. దీంట్లో మన బిఎన్ఐ ప్రిన్సిపల్స్ పరంగా బిఎన్ఐలో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు చెప్పుంటారు ఒక 10% ఆఫ్ మీ రెవెన్యూ గోల్ బిఎన్ఐ నుంచి వచ్చేలాగా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మీకు ఏవైతే మీకు లీడ్స్ వస్తాయి దీంట్లో 10% బిఎన్ఐ కేటాయించండి. మీ యొక్క బిఎన్ఐ యొక్క గోల్ టార్గెట్ వచ్చి మీ యొక్క రెవెన్యూలో 10% ఇస్ యువర్ టార్గెట్. దాన్ని ఎలా అచీవ్ చేయాలని బిఎన్ఐలో ఫోకస్ చేయండి. మీ యొక్క 1-to-1s కానీ మీ యొక్క రెఫరల్స్ ఎలా తెచ్చుకోవాలని 10% మీద ఫోకస్ చేస్తూ దాంతోపాటు రిమైనింగ్ 90%లో ఒక 40% మీకు ఆల్రెడీ కస్టమర్స్ యొక్క రెఫరల్స్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కంటిన్యూస్ బిజినెస్ ఆల్రెడీ జరిగిపోతూ ఉంటుంది. కానీ మీరు మిగతా టార్గెట్ మీరు ఏదైతే 50% గోల్ ఎక్కువ చేయాలనుకున్నారో దానికి ఏ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయాలి, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏం చేయాలి. రీసెంట్గా ఫర్నిచర్స్ పరంగా అయితే ఇన్స్టాగ్రామ్లో ఏవేవో డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాడ్స్లో చాలా మార్కెటింగ్ చేస్తున్నారు. ఎలాంటి యాడ్స్ చేస్తే నాకు రిమైనింగ్ 50% ఆఫ్ పీపుల్ నేను నా ఒక షోరూమ్కి తీసుకొని రాగలను. దీని పరంగా మీకు సలహాలు కావాలంటే లైక్ హేమంత్ గారిని కానీ, సో శ్రీవత్సవ్ గారిని కానీ, వెబ్సైట్ పరంగా ప్రవీణ్ గారిని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఎక్స్ట్రా బిజినెస్ అనేది ఎలా తెచ్చుకోవాలి డిజిటల్ ద్వారా,
సో ఈ కంప్లీట్లీ పెట్టినంత ఎండ్ స్టెప్ ఈస్ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ ఇక్కడ మర్చిపోయేది వచ్చి నేను ఇంత మార్కెటింగ్ చేయాలంటే నేను ఎంత బడ్జెట్ నేను ఇన్వెస్ట్ చేయాలి మార్కెటింగ్ అనేది మిస్ అయిపోతుంటారు. సో మీకు ఒక దగ్గర డబ్బు ఉన్నప్పుడు మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బు లేనప్పుడు సరే బిజినెస్ జరుగుతుంది కానీ వదిలేస్తారు. కానీ యూజువల్గా సో ప్రతి ఒక్క మార్కెటింగ్ నేను మంత్కి ఎంత పెట్టాలనేది కూడా మీరు ఫిక్స్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఎండ్ గోల్ మార్కెటింగ్ బడ్జెట్ కాడి నుంచి కంప్లీట్లీ ఒక రెవెన్యూ గోల్ వరకు పెట్టుకోగలిగితే మీ బిజినెస్ గ్రోత్ అనేది ఇదే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.